మిత్రుడు నారాయణరావు మన మధ్య లేరు అనేది కొంచెం కష్టంగానే ఉంది యాక్సెప్ట్ చేయడం. ఫిలిం ఇన్స్టిట్యూట్ రోజు నుంచి అంటే 1977 నుంచి మా ఇద్దరు పరిచయం. తను అప్పటికే సీనియర్ స్టూడెంట్ ఫ్రమ్ ది ఫిలిం ఇన్స్టిట్యూట్. సో మేము ట్రైనింగ్ అవుతున్నప్పుడు సీనియర్గా వచ్చి మా మధ్య కూర్చునేవాడు. ఇంట్రెస్టింగ్గా తన సరదాలు, తన ఎక్స్పీరియన్స్లు ఇవన్నీ చూస్తూ ఉండేవాడు. అలాగే మాకు దగ్గర అయ్యాడు. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఎవరికి వాళ్ళు అలా ఎవరు ఎదిగినప్పుడు నేను ఒక స్టార్ స్టేటస్గా నాకు ఇమేజ్ ఏర్పడినప్పుడు నువ్వు సినిమాలు చేయాలి, నాకు హెల్ప్ అవుతుంది, నిర్మాతగా కూడా నిలబడాలనుకుంటున్నాను అన్నప్పుడు కాబట్టి నేను సినిమాలు చేయడం, అంతేకాకుండా నా సినిమాల్లో తనకు అవకాశాలు వచ్చేలా చేయడం ఇవన్నీ కూడా జరుగుతుంది. ఆ విధంగా మా యొక్క నలుగురు ఐదు చాలా సరదాగా ఆ తర్వాత మా బాధ్యతలు దృష్ట్యా కొంచెం గ్యాప్ వచ్చిన మాట వాస్తవం. ఆ గ్యాప్లో ఒకసారి 5-6 సంవత్సరాల తర్వాత హలో అంటే హలో అని కలుసుకునేంత సమయం చిక్కేది. అదే యాదృచ్ఛికో తెలియదు. జస్ట్ 10 రోజుల క్రితం నేను సినిమా చేశాను మన మంచుపల్లకి. అప్పుడు మనం చేసేది మళ్ళీ తిరిగి దాని ఇన్స్పిరేషన్ తోటి కొత్త కంటెంట్ తోటి మళ్ళీ 5 కుర్రవాళ్ళు పెద్దవాళ్ళు అయితే ఎలా ఉంటారంటో ఒక స్టోరీ చేశాను. అది నువ్వు చూడాలి, నువ్వు ఇనాగ్రేట్ చేయాలి, నీకు ఇది మీద ట్రైలర్ లాంచ్ చేయాలి, నీ యొక్క సహకారం ఉంటే కొంచెం అందరికీ బాగుంటుంది, నాకు సంతోషం ఉంటుంది. నేను కోరిక డెఫినెట్ చేస్తాను. అండ్ ఒకసారి సినిమా రిలీజ్ డేట్ త్వరగానే నేను అన్ని రకాలుగా నేను అడియో కాబట్టి చేస్తానన్నాను. ఇద్దరు అసలు ఫోటో దిగుదారా అని అన్నాడు. బహుశా తన ఆఖరి చిత్రం నాతోటి ఆ పిక్చర్ అదే. నేను చాలా బయట ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నాము, ఆరోగ్యం గురించి అడిగాను, ఎలా కేర్ తీసుకుంటున్నావు, వాడు నెగ్లెక్ట్ చేయకూడదు అని చెప్పుకొచ్చారు. కొంచెం ముందు మనిషి అదే పోతే వాళ్ళకి రావు కాదు అనే భరోసాతో ఉన్నారు. సంతోషం అనుకున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. ఆల్ ది వెరీ బెస్ట్ అనే మాట శాశ్వతంగా గుడ్ బై అవుతుందని అనుకోలేదు. ఇది 4 రోజులు ఎక్కడో సరే మా నారాయణరావు ఆత్మ శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు 50 మంది వాళ్ళు నా కుటుంబ సభ్యులు వారికి నా సహకార స్థానం ఉంటుంది.